డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. కాపు సంఘ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన పిదప జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే జనసేన నాయకులందరూ ముద్రగడ పద్మనాభం యొక్క వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతికి చెందినటువంటి జనసేన నాయకులు మనతో పాటు ఉన్నారు. సార్, ఇవాళ ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలు ఎందుకు మీరు ఖండిస్తున్నారు? అతను అనుచితంగా ఎందుకు మాట్లాడుతుందని చెప్పి భావించవచ్చు. ముద్రగడ్డ ఒక కాపల కుక్కలాగా జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు కొత్త ఏం కాదు. అతను గత 6 ఏళ్ళుగా కూడా జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరుడు. అతను ఏదో ఈరోజు మా దగ్గరకు వచ్చి ఉద్యమించేటట్టు, కాపుల కోసం ఉద్యమాలు చేసినట్టు చెప్పి షోలు చేస్తున్నాడు. అతను కేవలం అతని కొడుకు నెలకి జీతం తీసుకొని జగన్ దగ్గర పనిచేసేవాళ్ళు. వాళ్ళు మమ్మల్ని మాట్లాడు కరెక్ట్ కాదు. మొలతాడు కట్టుకుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడంటే నువ్వు ఆయన మొలతాడు కట్టుకున్నా నువ్వు చూసావా? మీ ఇంట్లో వీళ్ళు చూసారా? నీకు మొలతాడు ఉంది కదా, వెళ్ళి పార్టీ పెట్టు, నీ కొడుకుతో పార్టీ పెట్టు, పోటీ చేయి. సత్తా లేదు మాట్లాడతావు. ముద్రగడ్డ అనేది అతనికి తిట్టలేని మొక్క అతను వయసులో పెద్దోడు కాబట్టి ముద్రగడ్డ జగన్మోహన్ ఇంటికాడ కాపల కుక్క. అంటే ఇవాళ కాపు ఉద్యమాన్ని ఇన్నేళ్ళు తీసుకొచ్చినటువంటి ముద్రగడ పద్మనాభాన్ని పూచిక పళ్ళతో తీసేయడం ఎంతవరకు సమంజసం భావించవచ్చు? కాపు ఉద్యమం ఏం చేశారండి? తూనీ ఘటనలాగా ఒక సభ పెట్టి అన్ని కులాలను పిలుచుకొచ్చి మీటింగ్ పెట్టి కాపులు అని చెప్పి కేసులు పెట్టి జైల్లో పెట్టి అదే నా కులం. కాపు భవనాలు ఏమైనాయి, కాపు విద్యార్థి దీవెన ఏమైంది, కాపులు రాసిన రిజర్వేషన్లు ఏమైనాయి, కాపుల మీద పోరాటాలు ఏమైనాయి, కాపులు జరగాల్సిన ఫండ్స్ ఏమైనాయి, ఇవన్నీ ఏమైనాయి అవి చెప్పు. ఉద్యమం అంటే ఏంది? ఇంట్లో కూర్చొని తట్ల కొట్టుకునేది కాదు. ఉద్యమం అంటే ఉద్యమం ఎలా చేయాలో అవసరం పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తారు. అని చెప్తున్నాను. ఇవాళ తిరుపతిలో జనసేనలో అభ్యర్థితో జనసేన పార్టీలో 2 వర్గాలు ఉంది. ఒక వర్గం ఏకీభించడం లేదనే ఆరోపణలు వస్తుంది. ఎంతవరకు నిజం అండి? రాజకీయాలు అన్నాక వర్గాలు ఉంటాయి. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నీ సెట్ అవుతాయి. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాం. అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేశారనే భావన పత్రికలో సైతం ప్రకటనలు వస్తుంది. దీన్ని ఎలా భావించవచ్చు? అవన్నీ ఫేక్ న్యూస్లు అండి. కొంతమంది ఉన్నారు వైసీపీకి సానుభూతి పరులు. వాళ్ళు మనం ఏదో అలా క్రియేట్ చేస్తే మనం ఏదో డిప్రెషన్కి వెళ్తామో లేదంటే ఏదో బాధపడతాం అనుకుంటారు. మేము డోంట్ కేర్ కూడా చేయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి నాకు మధ్య మాకు చాలా ఉంది కాబట్టి ఎవడో ఏదో చెప్తే కాదు. కేవలం రాజకీయాలలో ఒకరిద్దరు అటుంటాయి. సమయం సందర్భం చూసి అన్నీ సెట్ అవుతాయి. ఇంకా చాలా సమయం ఉంది ఎన్నికలకు కాబట్టి. ఓకే, అభ్యర్థితో ప్రచారానికి వెళ్ళటానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏమని భావించవచ్చు? లేదండి, ఇంక అభ్యర్థి నేను కలవలేదు. కలుస్తారు 2-3 రోజులు. కలిసాక ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. అంటే రాజకీయంగా ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవని పేర్కొంటూ తిరుపతి జనసేన అభ్యర్థి గెలుపు కోసం జనసేన పార్టీని అన్ని విధాలా కలుపుకొని కృషి చేస్తామని చెప్పేసి కిరణ్ రాయల్ గారు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.